అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవర. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2 భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇటీవలే గోవాలో ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఈ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. లాస్ట్ నైట్ ఎన్టీఆర్తో కలిసి విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ పార్టీ చేసుకున్నారు. ఇక ఈ పార్టీలో ఎన్టీఆర్ దేవర సాంగ్స్ ని వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో విశ్వక్ సేన్ ఆ పాటల గురించి మాట్లాడుతూ ఓ పోస్ట్ వేశారు. దేవరా మ్యూజిక్ ఉందమ్మా, నెక్స్ట్ లెవెల్ అంతే, అనిరుద్ ఇరగ్గొట్టేశాడు, ఈ ఆల్బమ్ ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మహానటి సావిత్రి సినీ జీవితంపై వచ్చిన తాజా పుస్తకం సావిత్రి క్లాసిక్స్. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సంజయ్ కిషోర్ రచించగా సావిత్రి కూతురు విజయ్ చాముండేశ్వరి పబ్లిష్ చేస్తాయి. ఈ బుక్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్లో ఘనంగా జరగగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సావిత్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరు భావోద్వేగానికి లోనయ్యారు. మహానటి సావిత్రిపై రాసిన సావిత్రి క్లాసిక్స్ పుస్తకాన్ని ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పుస్తక ఆవిష్కరణకు వారధిగా నిలబడ్డం నాకు దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తాను. ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం వలన నా జన్మ సార్థకమైంది అని చిరంజీవి వెల్లడించారు. నమస్కారం అండి. ప్రతాప్ గారు 3 సార్లు ఆసన నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం. ఎన్నికలకు కూడా రాకముందే మీరు అన్ని ఊర్లు తిరిగేయటం, ప్రజలను హింసించే ప్రభుత్వం రాకూడదు, దోసుకునే ప్రభుత్వం ఉండకూడదు. నవరత్నాలు మొన్నటారు చెప్పిన నవరత్నాలు లేవు, నా దగ్గర డబ్బు ఉంది, వారి దగ్గర డబ్బు లేదు. ఈ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా బాగా ఎక్కువ జరిగిందండి. ప్లస్ మీకు కూడా 2-3 ఏళ్ళు మీ కాన్సెన్స్ లో కూడా ఇసుకే. గోదావరిలో ఇసుక తీయాలంటే మనుషుల ద్వారా తీయాలి, పక్కన తీయాలంటే. అలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎక్సైజ్ వాళ్ళు కూడా ఇబ్బంది చేయట్లేదు. ఎంత తోలేరని లేదు, బిల్లు ఇస్తున్నారో తెలియదు, లారీ ఆఫ్ చేయడం లేదు, ఆఫ్ చేస్తే పోలీసు ఉద్యోగం పోతే పరిస్థితి. ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్, ఎంపీని ట్రాన్స్ఫర్ చేశాడు. ఏమైంది అది? నేనేం చెప్తే అదే చేయాలి, లేదు దాటి చేస్తే నీకు అయిపోయింది. అలాగే మీరు ప్రతి ఒక్కరిని కూడా ఇలా ఒరే అట్లా కూడా డోక్రా గ్రూపులు మీటింగ్ పెట్టి అమ్మ పెట్టి సేవలు పెట్టిన రంగరాజు గారికి మాట్లాడినట్టు ఎవరు లేదు. మీరెందుకు వాళ్ళ విషయంలో పంచిపెట్టడం ఇట్లాంటి ఎందుకు చేయలేదండి? చదువుకుంటున్నారు అదే కదా. ఇంకోటి ఏదో ఏదో చదువుకుంటుందంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు డబ్బులు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారితో కలిసి అడుగుదామని ముందు నుంచి చెప్పొచ్చింది మీ ప్రాబ్లం. చేరకూడదు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమైన వాటిని కలిసి పోటీ చేశారని ఇంటికి పంపించాలని చేసింది. లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో జనసేనకి 11 ఓట్లు వేస్తారు. అది మీకు అడ్వాంటేజ్ ఏం కదా, దానివల్ల మీరు వెళ్ళాలనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారి మీద దేంతో దండయాత్ర చేసింది వైఎస్ఆర్. దాన్ని చూసిన తర్వాత జనసేన కార్యకర్తల్లో పట్టుదల వచ్చింది. మాట చెప్పడానికి ధైర్యం లేదు. 14 నియోజకవర్గంలో మీరు వీక్ పాయింట్ ఉందని ఒప్పుకుంటారు. అంటే ఉండొచ్చు,
ఉండదని ఒక వీక్ పాయింట్ ఇప్పుడు ఏమీ లేవు. జైల్లో ఉండగా స్కామ్ లో మిమ్మల్ని అలాగే మీ అబ్బాయిని కూడా అట్లా చేయడం ప్రసాదిస్తారంటారా? ఎవరికి తెలియదు, తెలియదా? ఎవరికి తెలియదు. బాధపెట్టడానికి కానీ అవమానించడానికి కానీ వెనుకాడని ఒక అధికార మతం చేస్తున్న కార్యక్రమంగా భావిస్తాను. ఈ 6 సార్లు 3 సార్లు దగ్గర 3 సార్లు 2 సార్లు మినిస్టర్ పనిచేశారు. బాబు గారు పరిస్థితి మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి మాట్లాడలేదు, మోడీ గారు కూడా. దీన్ని కూడా మాయా ప్రజలు నమ్మరు, ఇతరులు నిజం తెలుసుకుంటారు. ఒకే స్కీమ్ కి 20 లక్షలు ఎలిజిబిలిటీ ఉంది. ఎంతమంది దాంట్లో వస్తారు? ఫ్యామిలీకి వస్తారు. బీజేపీతో చేస్తుంది, మన కాంగ్రెస్ పార్టీ స్వాగతించడానికి గీతా గోవిందం లాంటి ఆల్ టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబోలో వస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే లాంచ్ చేసిన ఫ్యామిలీ స్టార్ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచడమే కాదు, సూపర్ బజ్ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదల కానుండగా తమిళ వర్షన్ కూడా అదే రోజు రిలీజ్ కానుంది. ఇక ఫ్యామిలీ స్టార్ రషెస్కు ఇంప్రెస్ అయిన మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అంటూ అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక హైదరాబాద్లో ఉదయం షోలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఎర్లీ మార్నింగ్ షోలు ఉదయం 7:30 గంటలకు మొదలు కానున్నాయి. సినిమాను వెంటనే చూడాలనుకునే విజయ్ దేవరకొండ అభిమానులకు మాత్రం ఇది సూపర్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ నోట విన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు మృణాల్ ఠాగూర్. లవ్ సోనియా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ సీతారామం సినిమాతో తెలుగుతో పాటు ఇండియా వైడ్గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తుంది. పరశురామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ థియేటర్లో సందడి చేయనుంది. 2 సినిమాలు విడుదల కాకముందే మృణాల్ ఠాగూర్ కొత్త సినిమాకు సైన్ చేస్తున్న వార్త ఒకటి బీటౌన్లో హల్చల్ చేస్తుంది. తాజా టాక్ ప్రకారం పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో సినిమా చేసేందుకు మృణాల్ ఠాగూర్ రెడీ అవుతుందన్న న్యూస్ ఇప్పుడు నెట్టిట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ వార్తలపై భన్సాలి నుంచి కానీ మృణాల్ నుంచి కానీ ఏదైనా అధికారిక అప్డేట్ వస్తుందేమో చూడాలి. రవితేజ శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన ధమాకా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రొడక్షన్ నెంబర్ 2గా హోమ్ బ్యానర్ నక్కిన నరేటివ్స్పై కొత్త సినిమా ప్రకటించారు. ఆంధ్ర బ్యాక్డ్రాప్లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్లో విక్రమ్ సాహిదేవ్ లగడపాటి హీరోగా నటిస్తున్నాడు. వంశీకృష్ణ మల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా ఎన్వీఎస్ఎస్ సురేష్ కో ప్రొడ్యూసర్గా వ్యవహరించనున్నాడు. సినీ నటుడు కాదంబరి కిరణ్ మనం సైతం ఫౌండేషన్ ద్వారా సినీ పరిశ్రమలోని పేద కార్మికులకు అలాగే అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. కేవలం తన దగ్గరికి సహాయం అంటూ వచ్చిన వారికి మాత్రమే కాదు, సినిమా పరిశ్రమలో పనిచేసే ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను వెతుక్కొని మరి వెళ్లి వారి కష్టాలను తీరుస్తూ వారికి దైవం అవుతున్నారు కాదంబరి కిరణ్. తాజాగా కిడ్నీ సమస్యతో పోరాడుతున్న సినీ సౌండ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్కు కాదంబరి కిరణ్ మనం సైతం ఫౌండేషన్ ద్వారా సాయాన్ని అందజేశారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్కు కావాల్సిన ఖర్చు వారి దగ్గర లేదు. 25,000 రూపాయల ఖర్చును కాదంబరి కిరణ్ ఈమని శ్రీనివాస్ కుటుంబానికి అందజేశారు. గత వారం సినీ రైటర్ భరత్ కుమార్ కుటుంబానికి కూడా 25,000 సాయం అందించారు. ఎన్నికల సమయంలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ జితేందర్ రెడ్డి. రాకేష్
వర్రే హీరోగా నటిస్తున్న ఈ సినిమాని విరించి వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. 1980 సమయంలో జగిత్యాలలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ఈ మూవీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసిన మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే మూవీ గ్లిమ్స్ని రిలీజ్ చేశారు. యాక్షన్ డ్రామాతో కట్ చేసిన గ్లిమ్స్ ఆకట్టుకుంటుంది. గ్లిమ్స్ చివరిలో క్షమించడం అహింస కాదు అధర్మమని హీరో చెప్పిన డైలాగ్ ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. మరి సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఎన్ని ఉండబోతున్నాయో, ఎందుకంటే పొలిటికల్ డ్రామాలో ఇలాంటి డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిలిం ఛాంబర్ సముదాయంలో ఉన్న స్వరుచి రెస్టారెంట్లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మంటలు చెలరేగి ఫిలిం ఛాంబర్ భవనం అంతా వ్యాపించింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల ఎండలు భారీగా వీస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదానికి కూడా ఆ ఎండలే కారణమని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు స్పందిస్తారేమో చూడాలి. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్లో డీజే టిల్లుకి సీక్వెల్గా రూపొందిన చిత్రం టిల్లు స్క్వేర్. మల్లీగ్రామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్గా నటించారు. మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షోతోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఇంకేముంది, థియేటర్స్లో టిల్లుగాడి డీజే గట్టిగా మోగడం స్టార్ట్ అయింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్లో ఉంది. దీంతో సక్సెస్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రాబోతున్నారట. డీజే టిల్లు నుంచి ఎన్టీఆర్ ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్. టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ తన రైటింగ్స్తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో భాగమయ్యారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమాలకు కూడా కోన వెంకట్ పనిచేశారు. సాంబా, అదుర్స్, బాద్షా, జై లవకుశ సినిమాలకు కోన వెంకట్ పనిచేశారు. వీటిలో అదుర్స్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిస్తే బాద్షా, జై లవకుశ జస్ట్ హిట్స్గా, సాంబా యావరేజ్గా నిలిచింది. కోన వెంకట్ ప్రస్తుతం తన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ గీతాంజలికి సీక్వెల్ తీసుకొస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ అనంతరం కోన వెంకట్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే అదుర్స్ 2 గురించి మాట్లాడుతూ ఆ సినిమాలో చారిగా ఎన్టీఆర్ చేసిన నటన ఇంకెవరూ చేయలేరు. ఆ సినిమాకి సీక్వెల్ తీసుకురావాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ సీక్వెల్ కథ రాసుకున్న తర్వాత ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా సరే ఎన్టీఆర్ని ఆ సీక్వెల్కి ఒప్పిస్తాను అంటూ కోన వెంకట్ చెప్పుకొచ్చారు. మాస్కా దాస్ విశ్వక్ సేన్ నుంచి ఆడియన్స్ ముందుకొచ్చిన ప్రయోగాత్మక చిత్రం గామి. ఈ సినిమాలో విశ్వక్ అఘోరగా నటించగా చాందిని చౌదరి, అభినయ, ఉమా మహమ్మద్ సమద్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం హాలీవుడ్ విజువల్స్, సరికొత్త కాన్సెప్ట్ అండ్ స్క్రీన్ ప్లేతో మార్చి 8న థియేటర్లోకి వచ్చి థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ ఓటీటీకి వస్తే మరోసారి చూసి ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నారు. ఇక వెయిటింగ్కి ఎండ్ కార్డు వేస్తూ గామి ఓటీటీ గమ్యానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రాబోతుంది. G5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందని తెలిసిందే. పలు వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకుంటూనే మరోవైపు ప్రొఫెషనల్ థింగ్స్ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ భామ ఈస్టర్ సెలబ్రేషన్కు సంబంధించిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. నయనతార తన స్నేహితురాలు పార్వతి సిద్ధరంతో సరదాగా తీసిన వీడియోతో పాటు భర్త విఘ్నేష్ శివన్ మరో ఫ్రెండ్తో కలిసి సందడి చేసిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నయనతార చివరిగా అన్నపూరణి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తుండగా ఒకటి షూటింగ్ పూర్తి చేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే తంగలాన్, ధృవ నక్షత్రం సినిమాలతో బిజీగా ఉండగా మరోవైపు చియాన్ 62కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చిన్న ఫేమ్ SU అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ SJ సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా చియాన్ 62లో మరో యాక్టర్ జాయిన్ కాబోతున్నారని సస్పెన్స్లో పెట్టిన మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు. ఈ మూవీలో తమిళ నటి దుషారా విజయన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్ 2 ఏళ్ల కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లుకు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం మార్చి 29న విడుదలై సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ డే రోజే వరల్డ్ వైడ్గా 23.7 కోట్లు రాబట్టిన ఈ చిత్రం 3 రోజుల్లో 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
తాజాగా ఈ సినిమా కలెక్షన్లు చూసుకుంటే 5 రోజుల్లో 85 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇంకో రోజులో 100 కోట్ల క్లబ్లో ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం అయలాన్. ఆర్ రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో పొంగల్ కానుకగా జనవరి 12న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా అయలాన్ తెలుగు వెర్షన్ జనవరి 26న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల థియేటర్ నుంచి తొలగించారు. కాగా తమిళ వెర్షన్ ఫిబ్రవరి 9న సన్ నెక్స్ట్లోకి వచ్చేస్తుంది. ఇక తాజాగా తెలుగు స్ట్రీమింగ్ అప్డేట్ ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతుంది. తెలుగు వెర్షన్ ఏప్రిల్ 19న సన్ నెక్స్ట్లో ప్రీమియర్ కానుందని ఇన్సైడ్ టాక్. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రొడక్షన్ 2 ఆల్ ది బెస్ట్. ఈ మూవీ అనకాపల్లిలో మా త్రినాథ్ గారు తీద్దామని చెప్పేసి ఫస్ట్ చెప్పారండి. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అందరికీ ఇక్కడికి వచ్చి మా ఈవెంట్ ఈరోజు కవర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ అన్ ఆనర్, ప్లెజర్ టు బీ అసోసియేటెడ్ విత్ Nakinda Narratives ప్రొడక్షన్ నెంబర్ 2. థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ సార్ ఫర్ కాస్టింగ్ మీ. And Vamsi Garu, thank you for accepting me. DOP Vamsi Garu, hoping that your show was all really well. And thank you for all your blessings and coming here today again. Thank you, Andy. Andriku namaskaram. Sorry for my I don't speak very fluent Telugu. So this is one project after Drishyam. Like you all know, I've not done many films post Drishyam. So I'm also starting out, but I'm very, very happy to be here. Thank you for giving me this opportunity. I really look forward to it. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్కినా నరేటివ్స్కి చాలా థ్యాంక్స్. త్రినాథరావు సార్ చాలా థ్యాంక్స్. మనకందరికీ తెలుసు త్రినాథరావు సార్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ ఈ ఎరాలో. సో వాళ్ళు ఇప్పుడు ఈ స్టోరీ చేశారంటే ఆ కమర్షియాలిటీ ఎలా ఉంటుంది అనేది మనకందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నాకు బుల్లెట్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు. మన ముగ్గురు మీద ఒక స్టోరీ వెళ్తుంది అన్నట్టు వ్యూ చేశారు ఈ స్టోరీని. హీరోయిన్ ఆధ్వర్యంలో ఈరోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సో ఈ సినిమా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ త్రినాథరావు గారు ఎంతో ప్రేమగా రాసుకున్న కథ అండి. ఆయన ఎప్పటి నుంచో ఈ కథ గురించి చాలా వర్కౌట్ చేసుకొని అనకాపల్లి బ్యాక్డ్రాప్లో చేద్దామని చాలా ఇంట్రెస్టెడ్గా దీన్ని ప్లాన్ చేసుకుంటూ వచ్చారండి. దీన్ని ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి ఆయనకున్నది ఒకటే థాట్, దీన్ని చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి. ఒకప్పుడు ఎలాగైతే మేము వయసుకు వచ్చాము, మన సినిమా చూపిస్తామా ఇలాంటి సినిమాల స్టాండర్డ్స్తో ఈ సినిమా కూడా ఉండాలని చాలాసేపు రీసెర్చ్ చేసుకొని చాలా ఎంతో ఆలోచించుకొని దాన్ని క్రియేట్ చేసుకున్నారండి. అలాంటి టైంలోనే ప్రొడక్షన్ నెంబర్ 2లో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, ఇలాంటి లవ్ స్టోరీ బయటికి రావాలి అని ఆయన చాలా ఆలోచించి ఈ అవకాశాన్ని మా అందరికి ఇచ్చారండి. మామూలుగా ఏంటంటే ఒక చిన్న సినిమా ఒక కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ వస్తారు, బట్ సార్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు వంశీ, పెద్ద టెక్నీషియన్స్ మంచి టెక్నీషియన్స్ తీసుకో అని చాలా మంచి టెక్నీషియన్స్ని ఇచ్చారు నాకు. నేను స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చాను. నాలాగే ఎంతోమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ నా శక్తికి తగ్గ ఒక చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకున్నాను. దానికి నాకు ఎంతో బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు నా ఫ్రెండ్స్ కావచ్చు, నా వెల్ విషర్స్ కావచ్చు, మా నాయుడు గారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఒక దాసరి కిరణ్ గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ వల్లే ఒక నక్కినా నెరేటివ్స్ అన్న ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. దీనిలో ఒక సినిమా కంప్లీట్ అయ్యి ఇప్పుడు 2వ సినిమా స్టార్ట్ చేస్తున్నా. అయితే ఈ సినిమాకి ఏంటంటే నేను సినిమా చూపిస్తే మామ వరకు రాసేవాడిని, పెన్ను సినిమా చూపిస్తే మామ లాస్ట్ స్టోరీ నేను రాసింది. దాని తర్వాత రాయడం మానేశా. మా ప్రసన్న దయ వల్ల నేను లోకలు, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా, ఇంకా ఆయన రైటింగ్ మీద డిపెండ్ అయ్యాను. కానీ ఈ చేతి దురద మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ మొదలుపెట్టాను రాయడం.
అలాగా ఈ సినిమా ఈ కథ రాశాను. సో ఇది ప్యూర్ కల్ట్ లవ్ స్టోరీ. ప్రతి అమ్మాయి, ప్రతి తండ్రి, ప్రతి అక్క, ప్రతి తల్లి అందరూ లైఫ్లకి కనెక్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఇది. లైక్ అందరూ పెద్దోళ్ళ దగ్గర నుంచి పిల్లలందరికీ కూడా అంటే విజయ్ క్యారెక్టర్ని కానీ మృణాల్ క్యారెక్టర్ని కానీ సినిమాలో ఎమోషన్ కానీ పర్ఫెక్ట్గా ఓన్ చేసుకొని దీన్ని ఒక సినిమాలా కాకుండా వాళ్ళ జీవితాన్ని కనెక్ట్ అయ్యే విధంగా ఇది షేపప్ అయింది. సో డెఫినెట్గా మీ అందరికీ ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది 100%. అండ్ ఆఫ్టర్ గీతా గోవిందం నేను విజయ్ మళ్ళీ మూవీ చేస్తే డెఫినెట్గా అంత వాల్యుబుల్ పాయింట్తోనే మళ్ళీ రావాలని నేను కూడా అంత పెద్ద హర్రీ అవ్వలేదు కాంబినేషన్కి కానీ దేనికి. సో మళ్ళీ నాకు మా ఇద్దరు కాంబినేషన్కి ఉన్న ఆ ప్రీషియస్నెస్ తెలిసి నేను మళ్ళీ కాన్ఫిడెంట్గా అది అనుకున్నప్పుడే నేను మళ్ళీ విజయ్ని కలిశాను. అండ్ విజయ్ కూడా ఫస్ట్ టైం కథ విన్నప్పుడు తను కనెక్ట్ అయిన విధానానికి అండ్ ఈ కథ చేద్దాం అనుకున్నప్పుడు అతను విజయ్ తను చేసిన హోంవర్క్ కానీ సో రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద విజయ్ని చూస్తే లైక్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒకటి ఇక్కడి నుంచి ఒకటి అన్నట్టు ఉంటుంది. సో విజయ్ బాడీ లాంగ్వేజ్ కానీ విజయ్ ద వే హౌ లైక్ హీ ఎంటర్డ్ ఇన్ టు గోవర్ధన్ క్యారెక్టర్. అండ్ ఈ గోవర్ధన్ క్యారెక్టర్ అనేది చాలా రోజులు అందరం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ గోవర్ధన్ ఎవరో సినిమాలో క్యారెక్టర్ కాదు, మన అందరం మన అన్నయ్యో, మన తమ్ముడో, మన మేనమామో, మన బావమరిదో, లేకపోతే మన ఫ్రెండో ఎవరో ఒకరు కన్ఫామ్గా ఉండే ఉంటారు. అండ్ మృణాల్ ఠాకూర్ యా లైక్ ఈ మూవీలో హిందూ క్యారెక్టర్ అనుకున్నప్పుడు లైక్ మృణాల్ని కన్ఫర్మ్ చేసినాక సో ఐ నో హౌ షీ స్ట్రగుల్ లైక్ అంటే ఈ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ. అండ్ షీ వర్క్ అంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది స్క్రీన్ మీద. అండ్ ఈ గోవర్ధన్ అండ్ హిందూ క్యారెక్టరు చాలా రోజులు లైక్ మనందరం ఒక మంచి పెయిర్గా మంచి కాంబినేషన్గా మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ స్టార్ మీ ముందుకు రాబోతుంది. సరే, ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు? పర్వాలేదమ్మా, యూత్లో కూడా ఇంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారంటే గ్రేట్. సో ఫ్యామిలీ స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యాజ్ ఎ ఫ్యామిలీ స్టార్. సో పరశురామ్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరేషన్తో మన ఫ్యామిలీస్లో ఉండే ఎమోషన్స్ని కలిపి తయారు చేసిన కథ ఫ్యామిలీ స్టార్. డెఫినెట్గా మీరు అందరు ఈ సినిమాని సకుటుంబంగా మీ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరు చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో. సో విజయ్ క్యారెక్టరేషన్ ఈ సినిమాకి స్పెషల్. నవ్విస్తాడు, దెబ్బలు కొడతాడు, అమ్మాయితో దెబ్బలు తింటాడు. చూసారుగా మీరు, కోపం వస్తే కొట్టవే అయిపోద్ది కదా అని కొట్టించుకుంటాడు. సో ఒక డిఫరెంట్ పరశురామ్ ఈ విజయ్కి క్యారెక్టర్ని చాలా స్పెషల్గా క్యారెక్టరేషన్ని డిజైన్ చేశాడు. సో చాలా సినిమాలో అమ్మాయిలకైతే ఈ అబ్బాయి పిచ్చిగా నచ్చేస్తాడు సినిమాలో. అలాగే మ్యూజికల్గా ఈ సినిమాలో అద్భుతమైన పాటలు, స్టోరీ బేస్డ్గా జరిగే పాటలు, అలాగే కళ్యాణి వస్తా వస్తా సాంగ్ ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలుసు. సో ఈ ఏప్రిల్ 5th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న సినిమా తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆలరించి పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్న నేను. సో మీరందరూ ఈ సినిమా చూడాలి. చూశాక ఫ్యామిలీ స్టార్స్ ఎంతమంది అంటే కొన్ని చేతులే లేసాయి. ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీ స్టార్స్ అవుతారు ఇక్కడ. I think the first time Gopi Sundar sir, I am collaborating with him and his music
Kalyani Vacha Vacha has just literally made my, that, you know, that dance and that mass and yeah, exactly. Ma'am, thank you for lending me your voice. So beautiful. Hanshu, thank you. ఎగ్జాక్ట్ కాదు, అప్రాక్సిమేట్లీ 6 years బ్యాక్ ఇదే డైరెక్టర్తో నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాను, గీతా గోవిందం. మీరు అందరు ఎంజాయ్ చేసిన సినిమా, మీరందరు నన్ను ఎప్పుడు కలిసినా మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా. అంకుళ్ళు, ఆంటీలు, పిల్లలు, బాయ్స్, గర్ల్స్ అందరు మెచ్చుకున్న సినిమా. ఆ రోజులు వేరు. అప్పుడే కొత్తగా వచ్చి బ్యాక్ టు బ్యాక్ మీకు నచ్చిన సినిమాలు ఇస్తున్నా, అసలు ఎవడరా వీడు కొత్తగా వచ్చి ఇట్లా కొడుతున్నాను అనుకునే రోజులు. అప్పుడు పెళ్లి చూపులప్పుడు ఏదో పెళ్లి చూపులో ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు ఏదో ఇంటర్వ్యూలో విజయ్ నీ గురించి ఎలాంటి గాసిప్ నువ్వు వినాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే, విజయ్ దేవరకొండ సినిమా 100 crores కొట్టింది అని వినాలనుకున్నా అని చెప్పాను అప్పుడు నా ఫస్ట్ సినిమా టైంలో. అప్పుడు అదో కళ, ఎప్పుడైనా ఇలా జరగాలి, ఇలా చేయాలి అని ఒక డ్రీమ్. అలాంటిది మన 4th సినిమాకే మనం 100 crores కొట్టిన సినిమా గీతా గోవిందం. అదే ప్రయత్నంతోనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మీకు మంచి సినిమాలు ఇవ్వాలి అని ఎంతో ట్రై చేశా. కానీ ఇప్పటి వరకు గీతా గోవిందంని బీట్ చేసే సినిమా రాలేదు, చేయలేదు. ఆ 100 crores కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు, ఆ 100 crores కొట్టిన పిల్లోడు మళ్ళీ 200 crores కొడతానని ఓ సినిమాకి చెప్పాడు. 200 crores కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ కొట్టలేదు. ఈ రోజు వరకు నాతో ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు, అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది యారోగెన్స్లా అనిపిస్తుంది, అలాంటివి మాట్లాడొద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతోని ఈ రోజు వరకు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, 200 crores కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 200 crores కొడతా అని స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు. దానివల్ల నేను ఎన్నో తిట్లు తింటుంటా, ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా. ఐ డిజర్వ్ ఇట్. నేను 200 crores ఏదో రోజు కొడతాను, అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి, నేను పడుతుంటా. ఇప్పుడు కూడా దీన్ని యారోగెన్స్ బల్బు అని అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇది నా మీద ఉన్న కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ. సో సినిమా ఇంతకన్నా బెటర్గా ఉంటుందని ఫస్ట్ ఇక్కడ వచ్చిన ప్రెస్, ప్రింట్ మీడియా అందరు ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాము, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ బిగ్ కంగ్రాట్స్ టు అంజలి గారు ఫర్ 50th ఫిలిం. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడైతే ఒక చిన్న విషయం చెప్పాలి. డివి దానే గారు, శివ నిర్వాణ, కోనా గారు, నేను కలిసి నిన్నుకోరిలో పనిచేసాం. నేను నిన్నుకోరిలో సాంగ్ కొరియోగ్రాఫ్ చేశాను, బ్రేకప్ సాంగ్ అని. బ్రేకప్ ఆ సాంగ్ యూఎస్లో చేసాం. ఆ ప్రొడ్యూసర్ గారు దానే గారు. సో నిన్నుకోరి pretty మచ్ రీయూనియన్ ఇది. ఏటన్నావా హాస్టల్ ఫీజు అంటండి. చూడండి వీళ్ళందరూ మీకు రెడీగా ఉంటారు. ఇంకా నాకు మీ అందరం చూస్తుంటే గీతాంజలి సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ షో చూస్తున్నట్టుగా ఉందబ్బా. 10-12 సంవత్సరాలు అయింది గీతాంజలి 1. ఇది మళ్ళీ గీతాంజలి ఏమండి 10 ఏళ్ళు అయింది అంటే ఇంక 2 ఏళ్ళు నేను పెంచాను. అంటే ఎన్నేళ్ళైనా సరే గీతాంజలి అలాగే ఉండిపోద్ది కదా ఊ అన్నాడు తమ్ముళ్ళ. ఏదేదే సంవత్సరాలు మాట్లాడితే గీతాంజలి శకల శంకర్ అవుద్ది, అట్నే ఉంటుంది ఆ సినిమా చేసి. నిజంగా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాకి నిజంగా మేము చాలా అంటే లైఫ్ని రిస్క్ చేసాం తమ్ముడు. నిజంగా తమ్ముడు నువ్వే నిజరా ఏడాడు తిరిగాం తెలిసిన శ్మశానాల్లో కాపురం చేసావురా ఈ సినిమాకి మేము. తమ్ముడు అంటావా? నమ్ముతావా నువ్వు రేపు సినిమా చూసాక తెలుస్తుంది నీకు. నిజం తమ్ముడు, ఎక్కడ శ్మశానం కాదు, ఏకంగా ఊటీ శ్మశానానికి తీసుకెళ్లారు కోన వెంకట గారు మమ్మల్ని. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా గురించి మాట్లాడుకుందాం.
ఈ సినిమా చాలా స్పెషల్ మూవీ మా లైఫ్లో. ఎందుకంటే మేము ఒక స్టేజ్లో 10 years బ్యాక్ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మళ్ళీ మా కంబ్యాక్ లాగా అందరికి మంచి పేర్లు వచ్చి మళ్ళీ బిజీ అయిపోయి సినిమా తర్వాత. సో అంత గొప్ప సినిమా మళ్ళీ వచ్చిందని సినిమా తీస్తారని ఊహించలేదు అసలు. బేసిక్గా కోనా గారు చెప్పి సినిమా మళ్ళీ చేస్తున్నారు రాశి అని చెప్పినప్పుడు మేము అందరూ వెరీ హ్యాపీ. ఫస్ట్ కన్నా సెకండ్ అది ఇంకా భయపడుతుంది, ఇంకా నవ్వేస్తుంది మిమ్మల్ని. మీరందరూ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సినిమా మనస్ఫూర్తిగా అంజలికి 50 సినిమా, ఇంత చిన్న వయసులో 50 సినిమాలు అంటే ఇట్స్ సర్ప్రైజ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇలాగే ఇంకొక 10 yearsలో అంజలి ఇంకొక 50, 60, 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా రేపు April 11th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను చూసి మీరు అందరూ పెద్ద విజయాన్ని అందించాలి మాకు. థ్యాంక్ యూ. మళ్ళీ మీడియా ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ డైరెక్టర్ గారికి, షో గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ఎడిటర్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మాకు ఎప్పటికప్పుడు అన్న ఇది బాగుంది అది బాగుంది అని చెప్తూ మమ్మల్ని ఈ 11th వరకు మమ్మల్ని ఎగ్జైటింగ్గా తీసుకెళ్లారు. అంజలి గారు మళ్ళొక్కసారి ఇంకో గీతాంజలి లాంటి సినిమాలో కూడా మళ్ళీ మీతో కలిసి యాక్ట్ చేయాలి మేమందరూ. థ్యాంక్ యూ తోటి నటినట్లందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. పగలో రాత్రి తో సంబంధం లేకుండా చాట్ చేసే బివిఎస్ రవి, అలాగే ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ అంటే నేను ఇండస్ట్రీకి నేను వచ్చిన తర్వాత పరిచయం చేసిన చాలామంది అతి కొద్ది డైరెక్టర్స్లో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఎప్పుడు మా శివ గురించి, మా శివ నిర్వాణ. సో ఈ శివ నిర్వాణ పరిచయం చేసింది ఈ శివ ద్వారా నాకు ఈ శివ పరిచయం అయ్యాడు ఇప్పుడు. సో ఇది ఇందాక చెప్పినట్టు ఇది ఒక నిన్ను కోరి సినిమాకి రీయూనియన్లో ఉంది. సో మీ అందరికీ థ్యాంక్స్ శివ వచ్చినందుకు. అలాగే గీతాంజలి అన్నది మాకు స్పెషల్ ఫిలిం. ఈ గీతాంజలి ఇంకా ఎక్కువ స్పెషల్ ఎందుకంటే అంజలికి 50th ఫిలిం. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్ రియలీ. నేను మొన్న అందరిలో కూర్చున్నప్పుడు దిల్రాజు గారి దగ్గర కూర్చున్నప్పుడు చెప్తే ఏంటి అప్పుడే 50 ఫిలిమ్స్ చేసిందా అంటే ఈ కాలంలో ఒక తెలుగు అమ్మాయి ఉండి 50 ఫిలిమ్స్, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ గైస్, రియలీ చాలా పెద్ద అచీవ్మెంట్. సో ఇప్పటికీ ఇంకా షీఈస్ గోయింగ్ స్ట్రాంగ్. మీరు పక్కన చూస్తే ఓటీటీలో సో తను ఇప్పటికీ చాలా చాలా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్, గేమ్ చేంజర్. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సో చాలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ ఎవ్రీ మంత్ రిలీజ్ ఉన్నట్టుంది మీకు. సో ఎందుకంటే అసలు ఈ అంజలిని, ఈ గీతాంజలి అనే ఒక స్క్రిప్ట్ని నా దగ్గరికి ఫస్ట్ ఈ ఐడియాని తీసుకొచ్చింది శ్రీనివాసరెడ్డి, తనే తెచ్చాడు. దాన్ని హారర్ కామెడీగా మార్చి గీతాంజలి తీయడం జరిగింది. దాని ద్వారా మేము అప్పటి నుంచి మాకు ఒక అటు సత్యం రాజేష్ కానీ నాకు కానీ శంకర్ కానీ ఒక సినిమా తెలుసా, నిజంగా ఒక సినిమా హిట్ అయితే మనకు తెలియకుండా ఒక బాండింగ్ ఏర్పడిపోద్ది. సినిమా సక్సెస్ వెనుక ఆ సక్సెస్కి చాలా పవర్ ఉంటుంది. ఒక సక్సెస్, ఆ సక్సెస్ అందరినీ కలుపుతుంది. అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ మొహమ్మం చూసుకోం, మళ్ళీ ఎదురుపడిన గిల్టీగా తల తిప్పుకుని వెళ్ళిపోతుంటాం. అంటే సక్సెస్కి అందరినీ కలిపే ఒక గుణం ఉంది. అలాగే మమ్మల్ని అందరినీ నాకు ఇప్పటికి 55 ఫిలిమ్స్ రాసే ఇప్పటికి నేను. అలాగే దాంట్లో ఈ గీతాంజలి అనే సినిమా ద్వారా వీళ్ళందరూ నాకు అప్పటి నుంచి మా జర్నీ ఇప్పటి నుంచి మా జర్నీ అయితే వెంకీ, ఒక అమ్మానాన్న తమిళమ్మాయి, ఒక కింగ్, ఇప్పుడు సీనుతోటి ఇన్ని సినిమాలు అన్ని సినిమాలు మీరు ఆదరించారు. అలాగే నాకు ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్లో ఈ మార్క్ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేది మాత్రం ఈ సినిమాని 2 people, వాళ్ళే భాను నందు, వాళ్ళిద్దరు మొన్న సామాజిక వర్గమన, అలాగే భైరవ కోన, ఇప్పుడు ఈ సినిమా రాసిన రైటర్స్ వాళ్ళు భాను అండ్ నందు. సో దే ప్లేడ్ ఏ వెరీ కీ రోల్. ఎన్నో జర్నీ సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. మన తెలుగు నుంచి వెళ్ళి డిఫరెంట్ ఫిల్మ్స్ తమిళ్లో కానీ అక్కడ ఇక్కడ మొత్తం చాలా సినిమాలు చేస్తూ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే సినిమాకి 10 years బిఫోర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాని అందరూ ఫుల్గా థియేటర్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా, అది అంజలి గారికి మనం ఇచ్చే ట్రిబ్యూట్ అనుకోవచ్చు, మీరు ఎంజాయ్ చేయడానికి ఉండే ఒక మంచి సినిమా కూడా భావించవచ్చు. అలాగే ఆ సినిమాకి బ్యాక్ అండ్ ఫోర్త్ ఫుల్ సపోర్ట్గా నిలిచి శివర్ని ఇంట్రడ్యూస్ చేయడం వరకు అంతా కష్టపడి చేసిన కోనా గారికి చాలా మంచి పేరు తీసుకొచ్చి ఆయన ఇంకొంతమంది మంచి డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక హోప్, ఒక శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిన తర్వాత
గీతాంజలి మళ్ళీ మళ్ళీ వచ్చిన సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరిలాగే నాకు ఒక థ్రిల్లింగ్ ఏంటంటే అంజలి గారు 50వ సినిమా అంటే నాకు నిజంగా నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. సినిమా డెఫినెట్గా దీనికంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ బాగుంటుంది. ఇది జస్ట్ ఒక టేస్టింగ్ డిష్ లాగా. మీకు మెయిన్ మీల్ 11 సర్వ్ చేస్తున్నాము. సో అందరూ థియేటర్లో వచ్చి చూడండి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ అందరూ ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఒక చిన్న రిలాక్సేషన్ కావాలంటే మనం ఏదైనా ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలి, లేదంటే ఒక కామెడీ మూవీ చూడాలి. సో ఇది కామెడీ అండ్ హారర్ రెండు మిక్స్ చేసి మీకు కరెక్ట్ అమౌంట్లో సర్వ్ చేస్తున్నాము. సో మిమ్మల్ని డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు, మీరు ఎంజాయ్ చేస్తారని మేము వీ బిలీవ్. అండ్ నా 50th మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. నేను ఎంత హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశానో నా ఎంటైర్ టీమ్ అలాగే వర్క్ చేశారు. నాకు ఒక స్పెషల్ మూవీ కావాలి నా 50th మూవీ అనేది నేను ప్రతి ఒక్కరి దగ్గర చూసాను. నా ఇంటెన్షన్ అండ్ హార్డ్ వర్క్ అండ్ మై ఎంటైర్ టీమ్, డైరెక్టర్ శివ అండ్ ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ చోటా గారు, ప్రవీణ్ అండ్ ఎవ్రీబడి అండ్ మై కో స్టార్స్ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, సత్య, సునీల్ గారు, ఆలీ గారు, మీరు యూ నేమ్ ఎనీబడి మా సినిమాలో ఉన్నారన్నట్టు మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. అండ్ అందరి ఇంటెన్షన్ ఒకటే, థియేటర్కి వచ్చి మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ షుడ్ గెట్ ఎంటర్టైన్డ్. అదే మా ఇంటెన్షన్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.